విశాఖ టీడీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు నడుమ సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. మళ్ళీ మేదరమ్మ మళ్ళీ 5 సంవత్సరాలు కూడా వివిధ ఛానల్ వారు ఆ కుటుంబాలన్నీ కూడా ఈ సంక్రాంతి శుభాన్ని శుభంగా ఉండాలని, సంక్రాంతి సభలు ప్రతి కుటుంబాల్లో జరగాలని, దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం సుఖంగా ఉందని ఈ సంక్రాంతిలో మీ ద్వారాగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో నుంచి ఏ రోజు కూడా రాకుండా అడ్డుకునే పాలన చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కూడా ధర్నా చేస్తే అవకాశం ఇచ్చి ధర్నా చేసుకొని ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు, ఆయన చంద్రబాబు నాయుడు. అటువంటి నాయకత్వంలో విశాఖపట్నంలో నూతనంగా అధ్యక్షులయ్యాక మా పట్టాభిరామ్ గారు తీసుకున్న విధానం కానీ, ఎప్పుడు కూడా ఒక సీనియర్ నాయకుడిగా పార్టీకి అంకిత భావంతో నడిపిస్తున్న పట్టాభి గారికి కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు రామారాణి గారు ఎమ్మెల్సీ గారికి, మా నాయకులందరికీ కూడా పేరు పేరున విశాఖపట్నం నాయకులందరికీ, మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి దినం అనేది ప్రధానంగా తెలుగువాడికి మంచి రోజు. ఎందుకంటే పంటలన్నీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ పంటల ద్వారాగా వచ్చిన ఆదాయాన్ని కూడా ఈ పండుగ సందర్భంగా సంతోషంగా సంబరాలు చేసుకునే విధానంలో కుటుంబం అంతా కలిసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా ఈవేళ పవిత్రంగా చేసుకున్న భాగ్యంలో ఆ బాధ్యతతో ఈవేళ మా పార్టీ ఆఫీసులో కూడా భోగి మంటేసి ఆ సంకేతం కూడా ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కోరికకి ప్రతి ఒక్కరు ఉంటూ, మా జిల్లాలో విశాఖ జిల్లాలో అధికారులకు కానీ, కార్పొరేషన్ అధికారులకు కానీ,
మా కార్పొరేషన్ ఉన్న ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలి. దాంట్లో భాగంగా మీరు మేము ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడున్న తెలుగు ప్రజలకి ముఖ్యమైన పండుగ ఈ పండుగ. మరి ఈ పండుగని ఘనంగా చేసుకోవడం తెలుగు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం. అందులో భాగంగా ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఈ పండుగని సంబరంగా జరుపుకుంటా ఉన్నాం. దానికి అతిథులుగా విచ్చేసిన పెద్దలు దువ్వారపు రామారావు గారు, అలాగే మా మేయర్ పీలా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ, ఏదైతే పార్లమెంటరీ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అందరికీ తెలుసు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో మన ముఖ్యమంత్రి వర్యులు, అనుభవజ్ఞులు, మరి నవ్యాంధ్ర నిర్మాణానికి కంకణం కట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి అండతో, యువనేత నారా లోకేష్ గారి దీంతో సహకారంతో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్న తరుణంలో మీరందరూ చూశారు. రీసెంట్గా కూడా విశాఖపట్నానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి రీసెంట్ సిఐఐ మీట్లో జరిగాయి. మరి ఆ విధంగా అన్నీ కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితుల్లో ఏదైతే ఒప్పందాలు సిఐఏలో ఎంఓఏలు జరిగినాయో అన్నీ కూడా ల్యాండ్ అవ్వబోతూ ఉన్నాయి. దానికి గాను 16 లక్షల ఉద్యోగాలు కల్పించబడతా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బంధంలో ముందుకు సాగాలంటే అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు సాగాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా మారాలి. మరి ఆ విధంగా ఆ సుభిక్షమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ.